ఆయిల్ అనేటటువంటి దానికోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది, ఎంతకైనా దిగజారుస్తుంది. అమెరికా చేతిలో మీడియా ఉంది, అమెరికా చేతిలో డబ్బు ఉంది, దాని ప్రచారపు ఆర్భాటం ఎక్కువ. కాబట్టి తప్పుని ఒప్పు అంటది, ఒప్పుని తప్పు అంటది. హైడ్రోజన్ బాంబు కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి బాంబు ఇరాక్లో ఉంది, సద్దాం హుస్సేన్ దగ్గర ఉంది. మమ్మల్ని పరీక్షించడానికి అవకాశం ఏమంటావు? నా దేశంలోకి నువ్వెవడరా పరీక్షించడానికి రావడానికి అని అడిగినందుకు అదిగో లేదు చూసారా, అదిగో ఆ మాట చెప్పాడంటేనే అతనిలో అహంకారం ఉందంటేనే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది కాబట్టినే కదా అనే ఒక వంక పెట్టి ఇరాక్ని సర్వనాశనం చేసి అక్కడ ఒక్క బాంబు, కనీసం అణుబాంబు కూడా పట్టుకోలేదు. కానీ యుద్ధ నేరాల పేరు చెప్పి, అంటే ఇంత తప్పుడు సమాచారం ప్రపంచానికి ఇచ్చి అతనికి ఇరాక్ను దెబ్బతీసినందుకు అమెరికా అధ్యక్షుడు ఉరిదీయాలి, కానీ సద్దాం హుస్సేన్ ఉరిదీశారు. అంటే అధికారం చేతిలో ఉన్నోడు చెప్పేదే నీతి అనే అహంకారానికి సజీవ సాక్ష్యం అమెరికా. ఇప్పుడు తాజాగా ఆ అహంకారం పరాకాష్ఠకి చేరుతోంది వెనిజులా విషయంలో. వెనిజులా అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అమెరికా, రష్యాల కంటే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి వెనిజులా మీదన డ్రగ్స్ అనే వంక పెట్టి దాన్ని దోచేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. శాంతి వచనాలు పలుకుతో నోబెల్ శాంతి బహుమతి కావాలంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాక్షిగా అక్కడికి 8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలని వెనిజులా దగ్గరికి తీసుకెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధం చేశారు. మాదక ద్రవ్యాలు తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనిజులా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకు వెనుకాడబోమని ట్రంప్ ప్రకటించడం, అన్నట్టుగానే వెనిజులా సముద్ర మార్గాన్ని చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించడం, దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యుఎన్ఎస్ గ్రేవ్లీ, యుఎన్ఎస్ జానక్ డన్హమ్ ఆగమేఘాల మీద దక్షిణ కరేబియన్ సముద్రంలో ప్రవేశించి వెనిజులాపైకి గైడెడ్ మిస్సైల్స్ ఎక్కుబట్టే. అప్పటికే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రాయర్ నౌక యుఎన్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలా ఉన్నట్టు పసిఫిక్ మహాసముద్రం నుంచి యుఎన్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యుఎన్ఎస్ ఇవోజిమా, యుఎన్ఎస్ స్పాన్ ఆంటోనియా, యుఎన్ఎస్ పోర్ట్ లాడర్జెల్ వంటి యుద్ధ నౌకలు యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనిజులా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను నష్టదిగ్బంధనం చేసినాయి. 4000 మంది సెయిలర్లు, మెరైన్ కమాండోలు సిద్ధంగా ఉన్నారు. వెనిజులా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకి తరలించి ఉంచింది. అంటే ఇది కేవలం ఒక డ్రామా అనమాట. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డ్రగ్స్ ముఠాలు అయితే అదే ఆ లెక్కనైతే అమెరికాలో ఉన్నటువంటి తుపాకీలతో కాల్చేవాడు, మిషన్ గన్లతో చంపేసేవాడు, డ్రగ్స్తో అరాచకం చేసేవాళ్ళు, వాళ్ళని ఏ బాంబులతో చంపాలా, ఒంటి మీద బాంబులు పెట్టి చంపాలా, లేకపోతే అక్కడ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి ఉన్మాదులను అమెరికా ఏం చేయగలుగుతుంది? దానికి పక్క దేశాలు వచ్చి దాడులు చేయొచ్చా? ఒప్పుకుంటుంది అమెరికా? వెనిజులా మీదకి వెళ్ళి దాడి చేయడం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కోసం మాత్రమే. వాస్తవంగా పేద దేశమైన ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్నది వెనిజులానే అన్నది క్లియర్. దేశంలో దాదాపు 48,000 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి. అమెరికా కఠినాంక్షల వల్ల వాటిని వెలికి తీయకుండా అడ్డుపడుతూ వస్తుంది. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఆ చమురు నిల్వల మీద కన్నేశాడు. వెనిజులా చమురు అంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు కూడా చేశాడు. అందుకోసం అవసరమైతే అక్కడ చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామని కూడా చెప్పాడు. మరొక కమ్యూనిస్ట్ నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరానికి కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచేశాడు. దాంతో మదురోను పట్టించిన వాళ్ళకి 450 కోట్లు ఇస్తామని ఈ మధ్యన అమెరికా ప్రకటిస్తే, ట్రంప్ని పట్టిస్తే మేము 500 కోట్లు ఇస్తామని ఆయన ప్రకటించుకొచ్చాడు. ఇప్పుడు 90% చమురు చైనా వెనిజులా నుంచి కొనుగోలు చేస్తుంది. దాన్ని ఆపేటటువంటి ఎత్తుగడలో భాగంగా వెనిజులా మీద యుద్ధానికి ఈ శాంతి దూత గారు సిద్ధమవుతున్నారన్నమాట.